ఒక 1000 ఎకరాల భూమి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఈ భూమి ప్రభుత్వం తీసుకొని పేదలకు పంచాలి అని అడగండి. అది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే ప్రజలు ఆ మైండ్ సెట్ కోరుకుంటారు కూడా. భయంకరమైన అణచివేత, కుల అణచివేత, పేదల అణచివేత ఉంటే ఈ అణచివేత వ్యతిరేకంగా పోరాడడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారు. అణచివేత వ్యతిరేకంగా పోరాడకూడదా? దోపిడీకి వ్యతిరేకంగా పోరాడకూడదా? పీడనకు వ్యతిరేకంగా పోరాడకూడదా? అదంతా అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే దేశంలో ప్రజలు దాన్ని కోరుకుంటారు తప్ప వ్యతిరేకించాలి అంచనా అయితే. సో అందువల్ల అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ఏంటో మొదలు నిర్వచించి అది ఆ అర్బన్ నక్సల్ మైండ్ సెట్ మంచిదా కాదా చర్చించవచ్చు. సో వాట్ ఈజ్ అర్బన్ నక్సల్ మైండ్ సెట్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సమానత్వము, పేదరికం పోవాలి, సమానత్వం రావాలి, దోపిడీ ఉండకూడదు, అణచివేత పోవాలి, ఆక్రందన ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు అనేదే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికేట్ ఇస్తే ఐ థింక్ ప్రజలు అర్బన్ నక్సలైట్ల మంచోళ్ళు అంటారు కదా.